the 7th class students, they are participated in a activity that is a group discussion with the plants. They have a lesson that is nutrition in plants. So they want to ask some questions about nutrition in plants to directly to the plant. సో మొక్క దగ్గరికి వచ్చి పిల్లలు నువ్వేం తింటావు, నువ్వేమైనా తింటావా అని అడగడానికి వచ్చారు. సో ఇందులో వీళ్ళు స్టూడెంట్స్, తర్వాత వీళ్ళైతే ప్లాంట్స్. యా, వాట్ యు ఆర్ ఈటింగ్, నువ్వేం తింటావని అడిగితే ఈ అబ్బాయి ఏం చెప్పాడు, నీళ్ళని తాగుతాను, ఐ డ్రింక్ వాటర్ అండ్ ఐ అబ్జర్వ్ సన్లైట్, ఐ అబ్జర్వ్ సన్లైట్. ఎస్, సో దిస్ ఈస్ ద ఆన్సర్. దెన్ యూ మూవ్ టు అనదర్ గ్రూప్. యా, ప్లీజ్. నువ్వేం తిన్నావు పొద్దునట్టే? నేను ఇడ్లీ తిన్నాను. పూరి తిన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తిన్నారు కదా. మరి నువ్వు మాకు ఫ్రూట్స్ ఇస్తావు, వెజిటేబుల్స్ ఇస్తావు, కానీ నువ్వేం తింటావు? నేనేం తిన్నాను, మీకు ఆహారాన్ని అందిస్తాను. రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. చెట్టు నువ్వు సన్ పీల్చుకుంటావు, వాటర్ తాగుతావు, ఎట్లా ఉంటావు? ఎరువు. నేనేం తినను, సన్లైట్ పీల్చుకుంటాను, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాను, వాటర్ తాగుతాను, మీకు ఫుడ్ని అందిస్తాను. సో విన్నారు కదా పిల్లలు, చెట్టు మనకేం చెప్పిందంటే నేను వాటర్ని తీసుకుంటాను, సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాను, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని కూడా, గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్, ప్లాంట్ ప్రిపేర్స్ ఫుడ్. ప్లాంట్ ఏం చేస్తుంది, ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి ఫుడ్ తిన్నది అది, అదే మనకి అందిస్తుంది. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే తన ఫుడ్ని తానే తయారు చేసుకుంటుంది. ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ బై దెయిర్ ఓన్ ఈజ్ కాల్డ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఓకే, ఇప్పుడు చెట్టు ఏం తింటుందో మీకు అర్థమైందా? చెట్టు ఏమైనా తింటుందా? తినదు. ఏమిస్తుంది అది? మనకే ఆహారం ఇస్తుంది. ఆ ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటుంది? వాటర్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్. మరి ఎక్కడ తయారవుతుందో తెలుస్తుందా మీకు? ఈ ఫుడ్ ఈ చెట్టులో ఎక్కడ తయారవుతుంది? బాగా ఆలోచించి చెప్పండి. వేర్లోకి సన్లైట్ పోదు కదా, వేర్లలో సన్లైట్ తీసుకోదు కదా. ఆకుల్లో, ఎవరు మరి చెప్పింది? వెరీ నైస్. ఆకుల్లో తయారవుతుంది. ఎందుకంటే సన్లైట్ని అది తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆకులు తీసుకుంటాయి. అందుకే అది ఏ కలర్లో ఉన్నాయి? గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో గ్రీన్ కలర్లో ఎందుకు ఉందంటే దాంట్లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఏముంటుందన్న? క్లోరోఫిల్ అనేది ఉంటుంది. అది ఉండడం వల్ల సన్లైట్ని తీసుకొని మనకి ఫుడ్ని అందిస్తుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్, ఈ ప్రాసెస్ని ఏమంటాం మనము? ఫోటోసింథసిస్ అంటాము.